శివనారాయణ దాచిపెట్టిన వీలునామాని చూసి గుండె పగిలే నిజాలు తెలుసుకున్న జోష్న, పారిజాతం, కుప్పకూలిన సుమిత్ర. మరి ఇదంతా ఎలా జరగబోతుందో, అసలు ఏం నిజాలు తెలుసుకున్నారు, ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీదైతే క్లిక్ చేసేయండి. శివనారాయణ కార్తీక్ని అడిగినట్టుగానే కార్తీక్ శివనారాయణకి తోడుగా నిలబడతాడు. కానీ కార్తీక్ ఒక మాట అయితే శివనారాయణకి చెప్తాడు. తాతయ్య, నువ్వు ఈరోజు నన్ను నీకు బలంగా నిలబడమని అడుగుతున్నావు. ఈ కుటుంబానికి ఒక తోడు కావాలని అడిగావు. కానీ ఈ కుటుంబానికి తోడుగా ఉండడం కోసమే ఇన్ని రోజులు నేను ఇక్కడే ఉండిపోయాను. ఇక్కడ నేను పనివాడిగా ఈ ఇంట్లో ఉండడానికి కారణమే అది అని చెప్పి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. అసలు విషయాన్ని బయట పెట్టకుండానే మనసులో అనుకుంటూ ఉంటాడు. నాకు తెలుసురా, నువ్వు ఈ కుటుంబానికి అండగా ఉండడం కోసమే, ఈ తాతయ్యకు నీ మేనమామకి బలం కావడం కోసమే నువ్వు ఇక్కడ ఉంటున్నావని అర్థమవుతుంది. జోష్న వల్ల ఏమీ కాదని తెలుస్తుంది. కానీ ఏమీ చెయ్యలేని నిస్సహాయుల్లా ఉండిపోయానురా అని చెప్పేసి శివనారాయణ మనసులో అనుకుంటూ ఉంటాడు. జోష్న అయితే మాత్రం మరింత పంతానికి పోతుందే తప్ప అసలు రెస్టారెంట్ని ఎలా గ్రోత్లోకి తీసుకురావాలి అనే ఆలోచన కన్నా వేరు ఆలోచనలు చేస్తూ పంతానికి వెళ్ళి బోర్డు మెంబర్స్ని బెదిరించడానికి కూడా వెనకాడదు. కానీ పారిజాతం చెప్తూనే ఉంటుంది, నువ్వు చాలా జాగ్రత్తగా స్టెప్ తీసుకోకపోతే మీ తాతయ్య దృష్టిలో మరింత దిగజారిపోతావు. ఆ రోజు నీకు ఇంట్లో బయట కూడా ఎలాంటి విలువ లేకుండా పోతుంది. అది గుర్తు పెట్టుకుని ఏం చేసినా చెయ్యి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నానమ్మ మాటని లెక్క చేయదు, తాతయ్య మాటని లెక్క చేయదు. గెలవాలనే ఆలోచనలో పిచ్చి పనులే చేస్తూ ఉంటుంది. జోష్న అయితే మాత్రం జోష్న సీఈఓగా ఉండదు అనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది దశరథకి, అలాగే శివనారాయణకి, ఇద్దరికీ కూడా. ఇక్కడ చూస్తే ఎలాగైనా గెలవాలనే ఆలోచనే తప్ప మరో ఆలోచన లేకుండా పోతుంది. ఒక పక్క దీప మీద పగ, కార్తీక్ని సొంతం చేసుకోవాలనే ఆలోచన. ఇక్కడ చూస్తే దాసు అయితే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఏదో ఒకరోజు నువ్వు నా ఇంటికి రావాల్సిందే జోష్న. ఆ రోజు కాశీకి నువ్వే తన అక్కవని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంతవరకు నీకిచ్చిన మాట కోసం నేను నిజాన్ని చెప్పకుండా మౌనంగా ఉండిపోతాను. కానీ ఆ రోజు నీ అంతటా నువ్వే వాడిని తమ్ముడిగా ఒప్పుకుంటావు. నువ్వు ఏ తండ్రి దగ్గర అయితే ఉండలేనని, ఏ పేదరికంలోనైతే బ్రతకలేనని అనుకున్నావో అదే పేదరికంలోకి నువ్వు తప్పకుండా వచ్చి తీరాల్సిందే. మా అమ్మ నిన్ను హందలా లెక్కించాలని అత్యాశకి వెళ్ళి నీ భవిష్యత్తుతో ఆడుకుంది. నువ్వు కూడా అదే సొంతం అనుకుని నువ్వు దీప భవిష్యత్తు ఆడుకుంటున్నావు. కానీ పైన భగవంతుడు ఉంటాడు. ఆయన ఎప్పుడు చూస్తూనే ఉంటాడు. మంచి వాళ్లకు ఎప్పుడు మంచి జరుగుతుంది. మా అమ్మ చేసిన మోసం బయటపడుతుంది ఏదో ఒక రోజుని అని చెప్పేసి దాసు అనుకుంటూ ఉంటాడు, ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇక్కడ చూస్తే కాశీకి తన తండ్రి చెప్పిన మాటలు నమ్మకాన్ని కలిగించవు. ఏదో సంబంధం ఉంది, ఏదో దాచిపెడుతున్నాడు నాన్న అనే ఆలోచన కాశీలో వస్తుంది. ఏదో రకంగా తెలుసుకోవాలనే అనుకుంటూ ఉంటాడు. ఇక్కడ పారిజాతం అయితే మాత్రం శివనారాయణ లేని సమయం చూసి తను డబ్బు కోసం వెతుకుతూ ఉంటుంది, డబ్బు తీసుకోవడం కోసం. అలా వెతుకుతూ ఉన్న సమయంలోనే ఊహించని విధంగా శివనారాయణ దాచిపెట్టిన వీలునామా అనేది కనిపిస్తుంది. అది గబగబా తీసి చూస్తుంది. ఇదేంటిది? ఇది ఏదో డాక్యుమెంట్స్లా కనిపిస్తున్నాయేంటి అంటే ఇది ఆ ముసలోడు దాచిపెట్టుకున్న డాక్యుమెంటా? అప్పుడు ఆస్తులు అందరికీ రాసిచ్చి ఒక డాక్యుమెంట్ని మాత్రం తను ప్రత్యేకంగా దాచిపెట్టుకున్నాడు. అదేంటి అని అడిగితే సమయం వచ్చినప్పుడు బయట పెడతాను, అంతవరకు ఎవ్వరూ దాని గురించి అడగడానికి లేదని చెప్పాడు. కానీ అదేనా ఇది?
అని చెప్పేసి అనుకుంటూ గబగబా మనవరాలు దగ్గరికి వెళుతుంది. అలా వెళ్ళేసరికి ఈలోగా ఇక బయట శివనారాయణ ఉంటాడు. అలాగే దశరథ సుమిత్ర కూడా ఉంటారు. అలా ఉండేసరికి లోపలికి వెళ్ళబోతూ ఉన్న పారిజాతం చేతిలోంచి డాక్యుమెంట్ అనేది జారిపోతుంది. అలా కింద పడిపోయేసరికి జోష్న అప్పుడే కిందకొచ్చి ఆ డాక్యుమెంట్ తీసుకుని ఏంటిది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తుంది. అలా చూసేసరికి శివనారాయణ ఒక్కసారి తీసుకోబోతూ ఉంటాడు. తాతయ్య ఏంటిది అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏంటి మీకు చెప్పాను కదా అది చూడొద్దు అని, ఎందుకు తీసుకొచ్చావు పారిజాతం? నా రూమ్లోని నాకు చెప్పకుండా వేలునామాని ఎందుకు తీశావు? తాతయ్య గ్రాని తీసిన దాని గురించి కాదు, ఇందులో రాసిన దాని గురించి అడుగుతున్నాను. ఇందులో రాసింది ఏంటి? అందులో రాసింది చదివావా? అయితే నీకు అర్థమయ్యే ఉంటుంది కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు? చదవకూడదని దాచిపెట్టుకుంటే తీసుకొచ్చి మీ గొయ్యి మీరే తవ్వుకున్నారు. ఏంటి నాన్నగారు అది? నాకేమీ అర్థం కావడం లేదు. ఏంటది? ఏముందో చెప్పు అని చెప్పేసి చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఏంటి పారిజాతం, చెప్పమను నీ మనవరాల్ని అని చెప్పి అంటూ ఉండగానే, నా మనవరాలా? చెప్పమను. ఏముంది అందులో జోష్న? ఇందులో నేను తన సొంత మనవరాల్ని కాదు అని తన మనవరాలికి ఆస్తి రాసుకున్నారు తాతయ్య అని చెప్పనేసరికి దెబ్బకి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ కూడా కిందకి వదిలేస్తుంది. దెబ్బకి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఇక పారిజాతం సుమిత్ర దశరథులకి కూడా ఊహించని షాక్ ఎదురవుతుంది. ఏంటి నాన్నగారు ఇందులో అలా ఉండడం ఏంటి? అది వాస్తవమా కాదా అని చెప్పనేసరికి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోతారు. పారిజాతం అలాగే జోష్న ఇద్దరు కూడా వాస్తవమా కాదా అని గట్టిగా అడుగుతూ ఉంటాడు. నాన్నగారు చెప్పండి అని చెప్పనేసరికి, మీరు చెప్పరు నేనే చెప్తాను. ఇది నిజం. జోష్న నీ కూతురు కాదు. ఈ పారిజాతం మనల్ని మోసం చేసి దాసు కూతుర్ని నీ ఒడికి చేర్చి నీ కన్న కూతుర్ని మీకు దూరం చేసింది అని నిజాన్ని బయటపెట్టి, ఈ నిజం వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే చాలా రోజుల క్రితం నేను విన్నాను. అప్పుడే వీళ్ళని నేను నిలదీయొచ్చు. కానీ నా మనవరాలు ఎక్కడుందో తెలుసుకోవాలి. నా మనవరాలి పేరు మీద ఆస్తిని రాసి పక్కన పెట్టాను. కానీ నా మనవరాల్ని తీసుకొచ్చిన తర్వాత వీళ్ళిద్దరి గతి ఏమవుతుందో అప్పుడు చూడాలి అని చెప్పి దాచిపెట్టాను. కానీ వీళ్ళ కొయ్యి వీళ్లే తవ్వుకున్నట్టుగా దీన్ని తీసుకొచ్చి బయట పెట్టారు అంటూ ఊహించని షాక్ ఇవ్వడంతో సుమిత్ర దెబ్బకి కుప్పకూలిపోతుంది. ఇక పారిజాతం చేసిన పని తెలుసుకుని జోష్న పారిజాతానికి పెద్ద షాక్ ఎదురవుతుంది. మరి ఖచ్చితంగా ఇలా అయితే జరగబోతుంది. ఇలా జరగాలి, నిజం బయటపడాలని మీరు కూడా కోరుకున్నారు కదా. అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.